ఈ వీడియో వచ్చేసి మెకానిక్ షాప్లో పనిచేసే వాళ్ళకు, మెకానిక్ షాప్ ఓనర్లకు మాత్రమే. వేరే వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. కంప్రెషన్ టెస్టింగ్ మనం ఎందుకు నేర్చుకోవాలా అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. కస్టమర్ మీ దగ్గరికి ప్రాబ్లం తీసుకుని వస్తారు, లేట్గా స్టార్ట్ అవుతుందన్నా మైలేజ్ రావడం లేదు అని చెప్పేసి. మీరు ఏముంది ప్లగ్ ఇప్పి తీసి కంప్రెషన్ ఉందా లేదా పట్ పట్టని సౌండ్ వస్తే చెప్పేయచ్చు అని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు కస్టమర్ ఆ విధంగా లేరనమాట. మీరు ఏలు పెట్టి ఇక్కడ కొడితే కంప్రెషన్ వస్తుందనా అట్లా చెప్పేసి అందాజుగా చెప్తామంటే వినేవాళ్ళు ఎవరు కస్టమర్ లేరు. 100లో 50% ఉంటే 50% లేరనమాట. సో ఈ టూల్ అనేది మీకు ఉపయోగపడుతుంది, కస్టమర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టూల్ ని ఎట్లా యూస్ చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పార్క్ ప్లగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ టూల్ లో ఈ ప్రెషర్ గేజ్, పైపు, ఇంకా దీనికి అటాచ్మెంట్ అయ్యే డైలో అయితే చాలానే ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మనకు కావాల్సింది చిన్న డై అనమాట. క్లాసిక్ వేరే బండ్లకు చెక్ చేయాలంటే కన్నా దీనికి సంబంధించిన డైలు కూడా ఉంటాయి దీంట్లో. మనకు కావాల్సింది చిన్న డై అనేది దీనికి తగిలించుకోవాలా. ఇట్లా బండి మీద చూపిన మీకు కష్టం కాబట్టి మొత్తం ఇది ఈ విధంగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా అయితే టైట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మనం ఎట్లా ప్లగ్ టైట్ చేస్తామో అట్లా పూర్తిగా ఫుల్ టైట్ చేసేయాలి. దీన్ని చేత్తో టైట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ కటింగ్ బ్లేడ్ పెట్టి బలవంతంగా ఫుల్ టైట్ చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా డై ఎక్కితే చాలా అనమాట మనకు. నెక్స్ట్ అనేది ప్రెషర్ గేజ్ అనేది తగిలించుకోవాలి. మనం ఎట్లా గాలి గన్నుకి ఎట్లా తగిలిస్తాం పైప్ కి, సేమ్ అంతే అనమాట. ప్రెస్ చేసి పెట్టాలా. దాని తర్వాత అనేది ముఖ్యంగా మన బండి మీద ఉంటది కాబట్టి మనం ఎక్సిలేటర్ థ్రోటల్ ఫుల్ లాగిన తర్వాత సెల్ఫ్ అనేది కొట్టాలి. ఒక 5 నుంచి 10 సెల్ఫ్లు కొట్టినామంటే గేజ్ పైకి లేస్తుంది. ఇప్పుడు స్కూటీలకు చూడండి 100 నుంచి 120 ఉండాలన్నమాట. అట్లా ఉంది అంటే కింద మీకు కంప్రెషన్ బాగున్నట్టు. 60-70 అట్లా ఉందంటే ఈ బండిలో ప్రాబ్లం అంటూ లెక్క. దానికి చెక్ చేసుకునే ప్రాసెస్ అంతా ఈ వీడియో చెప్పినాను చూడండి ఫ్రెండ్స్. ఆడ క్లిక్ చేయండి, మీకు అనేది అర్థమవుతుంది. దీన్ని చెక్ చేసుకోవాలా, ఏమేమి చూడాలనేది ఈ వీడియో కింద మనం పెట్టినాం కదా, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో ఏమేమి చెక్ చేసుకోవాలా అనేది ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్. ప్రాబ్లం వచ్చింది మీ బండిలో కంప్రెషన్ రావడం లేదంటే ఆల్మోస్ట్ అందరు మెకానిక్ తెలిసింటది. తెలియని వాళ్ళు ఆ వీడియోని క్లిక్ చేయండి. ప్రతి ఒక్క చిన్న పాయింట్ అనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిందా మీకు ఆడ క్లియర్గా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేసేయండి.